హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మగోడి జీవితము చాలా సునాయాసంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది అనేసి అందరూ అనుకుంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే ప్రజలు అనుకోవడంలో కూడా తప్పులేదు, న్యూ జనరేషన్ పిల్లలు అనుకోవడం కూడా తప్పులేదు. ప్రతి చోట తల్లి యొక్క గొప్ప గురించి, తల్లి యొక్క త్యాగం గురించి, తల్లి యొక్క సేవ గురించే చెప్తారు. అది తప్పు లేదు, అందులో ఏమాత్రము అనుమానం లేదు. తల్లి పాత్ర చాలా గొప్పది. తల్లి స్థానము ఎవరూ తీసుకోలేరు. అలాగనేసి తండ్రి స్థానం కూడా చిన్నది కాదు. తండ్రి అన్నవాడు చాలా త్యాగాలు చేస్తాడు, కంటికి కనిపించదు. తండ్రి కోపంలో కూడాను అందులోనూ కూడా త్యాగం ఉంటుంది. మనసు చంపుకొని పిల్లల దగ్గర కాస్త కఠినంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే వాళ్ళకు భయం ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ జీవితంలో బాగుపడాలి, జీవితంలో ఎదగాలి, జీవితాన్ని ముందుకు దాటాలి అనేసి. ఇంట్లో ఉన్నంత వరకు ఎవరికి తెలియదు. ఇల్లు గడప దాటిన తర్వాత ఈ ప్రపంచం ఒక మహాసముద్రం. ఇందులోకి వచ్చేసి రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి అంటే ప్రతిరోజు కాదు, ప్రతి నిమిషము, ప్రతి గడియ ఒక యుద్ధము, ఒక పెద్ద మహాసంగ్రామమే చేయాలి, రణరంగమే చేయాలి. అంత కష్టపడి మెంటల్గా కష్టపడి ఉంటుంది, కొంతమందికి ఫిజికల్గా కష్టం ఉంటుంది. ఆశయంగా మాత్రము, సునాయాసంగా మాత్రము చేతికి డబ్బు రాదు. అంత కష్టపడి సంపాదిస్తే రూపాయి ఇంటికి వస్తుంది. ఆ తెచ్చిన రూపాయితో ఇంట్లో ఉన్న వాళ్ళు సంతోషంగా కడుపు నింపుకుంటారు. ఆ పిల్లలు కడుపుని నింపుకోవడం చూసి ఆ తండ్రి సంతోషపడతాడు. పిల్లల దగ్గర వాదిస్తాడు, బెదిరిస్తాడు, కొడతానని భయపెడతాడు. కానీ కొట్టడు. ఎందుకో తెలుసా? వాళ్ళని మానసికంగా దృఢపరుస్తాడు. ప్రపంచంతో గెలవాలని నువ్వు ఇంత సునాయాసం కాదు అనేసి వాళ్ళని రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే పిల్లల దగ్గర కఠినత్వం చూపిస్తాడు. కానీ పిల్లలు ఏంట్రా మా నాన్న ఇలాగున్నాడు, అలాగున్నాడు, మనమంటే ప్రేమ లేదా అనేసి అనుకుంటారు. కానీ ఆ ప్రేమ తను చూపించుకోడు. పిల్లలకి అన్ని సదుపాయాలు చేస్తాడు. తను మాత్రం చిరిగిన బట్టలు, తెగిన చెప్పులు, వాటితోనే కాలాన్ని గడిపేస్తాడు. పిల్లల బట్టలు చినుకుంటే తన లోపల ఎంతో ఏడుస్తాడు, ఎంతో మదన పడతాడు. కాదు, అది చూపెట్టుకోడు. కానీ ఏదో ఒక సమయంలో పిల్లల్ని ఇది చేసేటప్పుడు కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు ఆ తండ్రిని ఎదిరించడం మొదలెడతారు. ఏంటి నువ్వు ఇలాగున్నావు, ప్రతి ఒక్క విషయాన్ని భూతద్దం పెట్టి చూస్తావు, అయినా ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మమ్మల్ని చూసుకుంటున్నావా, మమ్మల్ని సాకుతున్నావా, పోషిస్తున్నావా, పెద్ద చేస్తున్నావా? ప్రతి ఒక్క తండ్రి తన బాధ్యతను ఇలాగే నిర్వహిస్తాడు. నువ్వేమి దానికి విధేయుడు కాదు, నువ్వేమి ప్రత్యేకమైన వాడివి కాదు అనేసి చాలా సునాయాసంగా, చాలా కర్కోటకంగా సమాధానాలు ఇచ్చే పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు ఆ తండ్రి మనసు వేదనతో అలమటించిపోతాడు. ఇది కువైట్. నేనున్నది ఇప్పుడు కువైట్లో. ఇక్కడ ప్రతి ఒక్కరూ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానీ చాలా కష్టపడతారు. కంపెనీలో పనిచేసే వాళ్ళు 3 గంటలకు లేయాల్సి ఉంటుంది. రెడీ అయ్యేసి బస్సు ఎక్కి వాళ్ళ సైడ్కి వెళ్ళే కాడికి 6 అవుతుంది. ఆ టైంకి వాళ్ళు అక్కడ చేరుకోవాలి, డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూడా, డ్రైవర్లు కానీ, ఆడవాళ్ళు కూడా సునాయాసంగా డబ్బు సంపాదించరు, ఎంతో కష్టపడతారు పాపం. వాళ్ళు కూడా 4-4:30కు లేయాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, వాళ్ళు రెడీ అయ్యేసి వాళ్ళకి టిఫిన్లు గట్రా చేయాలి, పిల్లలకి టిఫిన్లు చేయాలి, వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేయాలి, పిల్లల్ని స్కూల్ కోసం వ్యాన్ ఎక్కించాలి, లేదా డ్రైవర్ దగ్గర తీసుకెళ్ళి కారు ఎక్కించాలి. ఇంట్లో వాళ్ళు కోయేటోళ్ళు డ్యూటీకి వెళ్తా ఉంటే వాళ్ళని సాగనంపాలి, వాళ్ళకి అన్నీ చూడాలి.
ఇన్న కష్టపడితేనే వాళ్ళు కూడా రూపాయి వస్తుంది. ఇక్కడ నేను కొంతమందిని చూపిస్తాను చూడండి. మన తెలుగు వాళ్ళు, వీళ్ళు కంపెనీ నుంచి 4 గంటలకు వెళ్తారు, డ్యూటీ చేస్తారు. ఆడ నుంచి మళ్ళా పార్ట్ టైంకి వస్తారు. పార్ట్ టైం డ్యూటీ చేసి ఇక్కడ 7 అయిపోతుంది. 4 గంటలకు తన ప్రయాణం ప్రారంభిస్తాడు. ప్రతి రోజు 7 గంటల వరకు ప్రయాణం సాగదీస్తాడు. చూడండి వెళ్తున్నాడు. రాజేంద్ర, చీకట్లో ఏం కనబడడం లేదు నువ్వు. చీకట్లో ఏం కనబడడం లేదు. సాయి కుమార్ గారు, పని అయిపోయిందా? ఏమి కనబడడం లేదు చీకట్లో, ముఖాలే కనబడడం లేదు. అవునవును, చూశారు కదా. ఈయన పెద్ద ఆయన, దాదాపు 60-65 సంవత్సరాల వయసు ఉంటుంది. తెలంగాణ ఏదో నిజామాబాద్ డిస్టిక్ ఏదో అంటారు, అక్కడ నుంచి వచ్చాడనమాట. ఈ వయసులో కూడా ఈ చలిలో, ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది చలికాలం, ఈ చలిలో కూడా ఈ తుప్పల్లోనూ దీంట్లోనూ శుభ్రం చేసుకుంటూ చీకట్లో పనిచేస్తున్నాడు. దేనికోసము? వాళ్ళ పిల్లల కోసము, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. ఇంతటి బాధల్ని, కష్టాలని చూసారు. ఆడ కనిపిస్తుందా? ఆ చెత్త అంతా కూడా తీసి ఆ తొట్టిలో పడేస్తున్నాడు. ఎంత ఓపికతో, ఎంత సహనంతో చేయాలో చూడండి. డబ్బులు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. పిల్లలు కాస్త ఆచితూచి మాట్లాడండి పెద్దలతో. పెద్దలకి గౌరవం ఇవ్వండి. వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. ఒక మాట అనేయడం చాలా సులువు, కానీ అనే ముందు 100 సార్లు ఆలోచించాలి. నోటి నుంచి జారిన మాటని మళ్ళీ మనము వెనక్కి తీసుకోలేము. ఆ తల్లిదండ్రి గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకొని ఉంటాం. దానికి మనము ఏమీ చేయలేం. అందుకనేసి మాట్లాడేటప్పుడే మనము ఆచితూచి మాట్లాడాలి. వాళ్ళ మనసు నొప్పించుకోకుండా మంచి ప్రవర్తనతో, మంచి ఉద్దేశంతో ఉండాలి. బాగా చదువుకోండి. ఆ తల్లిదండ్రికి ఆసరాగా భుజం తట్టి నిలబడండి. వయసు అయిపోయిన కాలంలో వాళ్ళకు నీడనవ్వండి. ఏమీ ఉండదు తల్లిదండ్రి దగ్గర, ఉన్నదంతా పిల్లలకే పెట్టేస్తారు. నీతి న్యాయంగా సంపాదించేవాడు, కువైట్లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను, తన పెళ్ళాం పిల్లలకి 3 పూట్ల భోజనము, మంచి బట్టలు, వాళ్ళకి చదువు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు. అది చాలా కష్టతరంగా ఇస్తాడు. కోట్లు సంపాదించలేడు. ఎందుకంటే అతనికి నిజాయితీ తప్ప ఇంకేమీ తెలియదు. ఒకరిని మోసం చేయాలి, ఒకరి కడుపు కొట్టాలి, ఒకరిని బాధ పెట్టాలి, సంపాదించాలనేసి. నీతిమంతుడికి ఎప్పుడూ భయం ఉంటుంది. మనం ఇంటికి తీసుకెళ్ళి 1 రూపాయి నిజాయితీతో సంపాదించింది ఉండాలి. నా బిడ్డల కడుపులో పోయే ఒక్కొక్క అన్నం మెతుకు నీతితో నిండిపోయి ఉండాలి అనేసి. దేవుడికి భయపడతాడు, ప్రజలకు భయపడతాడు, లోకానికి భయపడతాడు. అన్నిటికీ భయపడి పెళ్ళాం పిల్లల భవిష్యత్తు కోసం పాకులాడతాడు. అలాగే తల్లి త్యాగం కూడా తక్కువ కాదు. కాకపోతే అందరూ తల్లి గురించి, తల్లి త్యాగం గురించే మాట్లాడతారు, కానీ తండ్రి త్యాగం గురించి ఎవరు మాట్లాడరు. అందుకనేసి నాకు బాధేసే నేను ఇది పెడుతున్నా, ఇంకేం లేదు. చూడండి, మళ్ళీ చూపిస్తాను నేను వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. వచ్చి చీకటి వలన బిల్డింగ్ కనపడ్డాం. చూసారా, వీళ్ళిద్దరూ ఆ పక్క ఉన్నారు. కంపెనీలో పనులు చేసి పగలపూట, సాయంత్రం పూట ఇలాగ వచ్చి మళ్ళీ కష్టపడతారు. ఎవరి కోసం ఇంత బాధ, ఇంత వేదన? ఏమి వాళ్ళు రూమ్కి వెళ్ళేసి స్నానాలు చేసుకునేసి వంటలు చేసుకొని తినేసి సంతోషంగా ఉండలేరా?
అలాగుంటే రూపాయి రాదు. మనం పడ్డ బాధ, మన పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు అన్న ఒక ఆవేదనతోనే కష్టపడుతుంటాం. సాయి కుమార్ గారు, రూమ్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతారు? ఆ. వచ్చి 2 సంవత్సరాలు అవుతుందా? ఎప్పుడు వెళ్తారు మరి ఇంటికి? 3వ నెలలో పోవాలా? రంజాన్ తర్వాత సెలవు దొరుకుతుందా? వెరీ గుడ్, మంచిది. అరేంజ్ చేస్తాడా? వెరీ గుడ్, మంచిది. వీళ్ళు కుర్రోళ్ళు పని లేదు, పాట లేదు అసలు. రాజేంద్ర, నువ్వు వచ్చే నెలలో అవుతుంది ఇంటికి వచ్చి, ఇంటికాడ నుంచి వచ్చి? సంవత్సరంన్నర. మళ్ళీ ఇంకా సంవత్సరంన్నరకైనా? మొత్తం టోటల్ సర్వీస్ కోయట్లో 15 అయింది. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉంటుంది కదా? వెరీ గుడ్, సూపర్. సరే, చూసారు కదా, ఒకతను వచ్చేసి 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక అతను వచ్చేసి 18 సంవత్సరాలు అవుతుంది. కానింది మిగిలిందంటూ ఏమీ లేదు. ఇంకా అతను 20 లక్షలు అప్పున్నాడంట ఇల్లు కట్టిన దానికి. ఇల్లు ఎవరి కోసం కడుతున్నాడు? పిల్లల కోసమే కదా. పిల్లలు బాగుండాలి, అందరి పిల్లలు బాగుండాలి. శత్రువు అయినా కూడా పిల్లలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. கொஞ்சம் யூத் ஆயிருக்கலான்னுட்டு. ஏன் கட்டிங் கிட்டிங் பண்ணிட்டு வந்தீங்களா? இது போடல, பெயிண்ட் அடிக்கலையே. ஏன்? ஓ, சீனியர் சிட்டிசன் ஆனால் கொஞ்சம் மரியாதை கிடைக்குமானுட்டா? ஆமாம், அப்படி போனா வாங்க வாங்க உட்காருங்க சீட்டு. ஓகே சார், சலாம் அலைக்கும்.